హెచ్ఎంపీవీ కలకలం. చెన్నై, బెంగళూరులో ఇద్దరే చొప్పున, అహ్మదాబాద్లో ఒకరికి వైరస్ నిర్ధారణ. 5 నెలల శిశువులే, ఆందోళన అక్కర్లేదు, ఇది పాత వైరస్సే అంటున్న కేంద్రం. మనకు అసాధారణ ముప్పు లేదు. అంటువ్యాధులను ఎదుర్కోవడంలో భారత్ ఇప్పుడే మెరుగైన స్థితిలో ఉంది. శ్వాసకోశ వ్యాధులను విస్తరణ గమనించడానికి కోవిడ్కు ముందు మన ముందు నిఘా వ్యవస్థ లేదు. ఆ తర్వాత వివిధ స్థాయిలో ఏర్పాటైన వ్యవస్థల నుంచి ఎంతో ఉపయోగకరమైన సమాచారం ఇప్పుడు లభిస్తుంది. ఆసుపత్రుల్లో చేరికలపైతో పాటు ఒక నిర్దిష్ట వ్యాధి రకం విపరీతంగా పెరుగుతుందా అనేది చూడాలి. అలాంటిదేమీ లేదు కాబట్టి అసాధారణ ముప్పు ఏమీ లేదు. శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలు పెరగడం సహజమే. ఏదో ఒక వ్యాధి కారకం వల్లనే కేసులు పెరుగుతున్నట్లు ఆధారాలు లేవు. చెన్నైలో ఇటీవల కలవరం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ మన దేశంలోకి విస్తరించింది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడులో సోమవారం తొలి కేసులు వెలుగు చూశాయి. అయితే దీనిపై ప్రజలు ఎంతమాత్రం ఆందోళన చెందవద్దని, ఇది పాత వైరసేనని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుంది. బెంగళూరులోని 2 చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుర్తించారు. 3 నెలల ఆడ శిశువును, 9 నెలల మగ శిశువును శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో హెచ్ఎంపీవీ ఉన్నట్లు సాధారణ ఆరోగ్య పరీక్షల నివేదికల్లో బయటపడింది. 3 నెలల చిన్నారి ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మరో చిన్నారి కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దేశంలో తొలి హెచ్ఎంపీవీ కేసులివేనని భారతీయ వైద్య పరిశోధనా మండలి ప్రకటించింది. చెన్నైలో 2 శిశువులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. జ్వరం, జలుబు, దగ్గుతో చేట్పేట్ గండిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వీరి నుంచి నమూనాలను సేకరించి పరీక్షించగా ఈ విషయం తేలినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రాజస్థాన్కు చెందిన 2 నెలల శిశువును గుజరాత్లో అహ్మదాబాద్లోని గత నెల 26న చేర్చగా సోమవారం హెచ్ఎంపీవీ బయటపడింది. మొదట్లో వెంటిలేటర్పై చికిత్స కొనసాగించినా ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ శిశువుల తల్లిదండ్రులకు విదేశీ ప్రయాణం నేపథ్యం లేదు. అందువల్ల ఎలా సోకిందనేది తేలాల్సి ఉంది. ఈ వైరస్ కొత్తేమీ కాదు, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. పరిస్థితిని ఆరోగ్య శాఖతో పాటు ఐసీఎంఆర్, ఎన్సీడీసీ నిశితంగా గమనిస్తున్నాయన్నారు. ఈ మేరకు ఆయన ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ వైరస్ని 2001లో గుర్తించారు. చాలా ఏళ్లుగా ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉంది. గాలి, శ్వాస ప్రక్రియ ద్వారా వ్యాపిస్తుంది. అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. శీతాకాలం, వసంత ఋతువు ప్రాంతంలో వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇటీవల చైనాలో కేసులు పెరుగుతున్నాయి. మన దేశంలోని శ్వాసకోశ వైరస్ల డేటాను సంబంధిత విభాగాలు సమీక్షించాయి. సాధారణ వ్యాధికారక వైరస్లలో ఏ విధమైన పెరుగుదల లేదు. దేశంలోని ఆరోగ్య వ్యవస్థలు, నిఘా నెట్ వర్కులు అప్రమత్తంగా ఉన్నాయి అని తెలిపారు. ఈ వైరస్ను తట్టుకునే శక్తి ఇప్పటికే అత్యధిక మంది ప్రజలకు వచ్చి ఉందని ఢిల్లీ ఎయిమ్స్ సహాయ ఆచార్య డాక్టర్ హర్షల్ సాల్వే అభిప్రాయపడ్డారు. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎంపీవీ ఇప్పటికే వ్యాప్తిలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మిగతా శ్వాసకోశ వైరస్ల మాదిరిగానే ఇది ఉంటుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. దేశంలో ఇన్ఫ్లుయెంజా మాదిరి వ్యాధులు, తీవ్ర శ్వాసకోశ వ్యాధులు అసాధారణ రీతిలో ఏమీ లేవని స్పష్టం చేసింది. శ్వాసకోశ సంబంధిత సీజనల్ కేసులను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సామాగ్రి, పడకలు, ఇతర వసతులతో ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య సేవలు డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ తెలిపారు. శీతాకాలంలో తగు జాగ్రత్తలు వహించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు విన్నవించారు. జన్యు పరివర్తన జరిగిందని WHO పేర్కొనడం మినహాయించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగా కేట్కర్ చెప్పారు.